చిత్తూరు జిల్లాలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పలమనేరు నియోజకవర్గం టీ ఒడ్డూరు గ్రామంలో బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడేవాడు. చివరికి ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో ఆ బాలిక తీవ్ర రక్తహీనతకు గురైంది. చివరికి ప్రాణాల మీదకు వచ్చింది. వైద్యులు సిజేరియన్ చేసి బాలికను బతికించేందుకు డాక్టర్లు విఫల యత్నం చేశారు. బిడ్డకు జన్మనిచ్చిన చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టీ ఒడ్డూరు గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక పెంగరగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. 2 నెలల కిందట ఆ బాలిక కడుపు పెరగడాన్ని గమనించిన టీచర్ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బాలికను బడికి పంపడం మాన్పించారు. శనివారం ఉన్నట్టుండి ఆ బాలికకు ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు బంగారుపాళ్యం ఆసుపత్రికి తరలించారు. 6 నెలల గర్భిణి అయిన బాలిక రక్తహీనతతో బాధపడుతుందని వైద్యులు నిర్ధారించి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ వైద్యులు పరీక్షించి రక్తహీనత కారణంగా బాలిక ఊపిరితిత్తులకు ఉమ్మనీరు చేరిందని, బిడ్డను బయటకు తీస్తే తప్ప తల్లిని బతికించలేమని తేల్చి చెప్పారు. ఈ మేరకు కలెక్టర్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి ఆదేశాల మేరకు బాలికకు సిజేరియన్ చేశారు. మగబిడ్డను బయటకు తీశారు. తల్లి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు తిరుపతి రియాకు రిఫర్ చేశారు. వెంటిలేటర్ మీద శనివారం చిత్తూరు నుంచి తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక ఆదివారం ప్రాణాలు విడిచింది. బిడ్డ ఐసీయూలో చికిత్స పొందుతుంది. పలమనేరు సిఐ నరసింహరాజు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నమస్తే, నేను పెంగరగుంట హై స్కూల్ హెడ్ మాస్టర్. మా పాఠశాలలో అనుకోని జరిగింది ఇన్సిడెంట్. చాలా బాధాకరమైన విషయము. ఏమంటే సునీత అనే 10th క్లాస్ అమ్మాయి చనిపోయింది. కారణం ఏమంటే ఆ పాప ప్రెగ్నెంట్ రావడం వల్ల. ఆ పాప పాఠశాలకి 9th క్లాస్ నుండి సరిగ్గా రావట్లేదు, అంటే ఇర్రెగ్యులరు. నెలకి 4 రోజులు 5 రోజులు వస్తుందంటే. వాళ్ళ పేరెంట్స్ చాలా పూరు. వాళ్ళ నాన్న ఏమి పట్టించుకోడంట ఇంటి విషయాలు. ఈ పాపే ఆవులు మేపి ఆవులు పితికి దాంతో జీవనం గడిపోయింది. వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగాలేదు దానికి. ఈ విషయాన్ని కనుక్కుని ఎవరో ఆ పాపని బాగా షెడ్యూల్ చేసినట్టుగా ఉన్నారు, అన్యాయం చేసి ఉన్నారు ఆ పాపకి. ఈ పాప ప్రెగ్నెన్సీ అనే విషయము ఇటు స్కూల్లో కానీ అటు పేరెంట్స్ కానీ కనీసం పెంచిన అమ్మమ్మకి కానీ తెలియకుండా మేనేజ్ చేసి ఉండాలి. ఎలా అంటే ప్రతి నెల ఈ పీరియడ్స్ కోసం స్నానానికి వేడి నీళ్ళు పెట్టేదేమో నాప్కిన్స్ తీసుకెళ్ళేదంట, బాత్రూమ్కి కలిపేసుకునేదంట. వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ లోపలికి పంపించలేదు, రప్పించుకునేది లేదు. అదేవిధంగా వీపు ఉద్యోగానికి కూడా పిలుచుకునేది లేదంట. నాకు సిగ్గు అనేసి తలుపేసుకునేదంట. అంటే ఎవరికి తెలియకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేసింది ఆ బాబ. ఇది చాలా బాధాకరమైన విషయము. 10th క్లాస్ చదివే ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే అమ్మాయి చనిపోవడం అనేది చాలా శోచనీయ. పాఠశాలకే చాలా కష్టసాగిపోయిన విషయము. ఇది సార్ ఆ పాప సంబంధించి. సార్ నా పేరు జయ మహాదేవ. కాకపోతే మేము రాలిగుట్ట వాళ్ళు నేను పనికి వెళ్ళిపోతా ఉంటాను. కాకపోతే 15 రోజులకు ఒకసారి ఇంటికి వస్తూ ఉంటా. 2 రోజులు ఉంటా, 3 రోజులు ఉంటా. పిల్లలకి ఏం కావాలో చూసేస్తా. పాప నీకేం కావాలా? పాప వచ్చి తమ్ముని చూపిస్తారు. పాప పేరు సునీత. బేబీని అంటాము, మామూలుగా సునీత అని పిలుస్తాము. కాకపోతే ఆ పాప 10th స్కూల్కి పోతా ఉంది, చదువుకుంటా ఉంది. చదువు లేనప్పుడు వాళ్ళంతా కూడా కూలికి పోతా ఉంది. మాది జరుగుబాటు తక్కువ సార్ మాకు. కాబట్టి ఏందో కామాలో పసిపిల్లు వచ్చింది అనేసి లావ్ ఎక్కిపోతా ఉంది. ఇవి మాకు తెలియదు సార్. మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కూడా తెలియదు. కాకపోతే పసిపిల్లు కామాలో అనేసి హాస్పిటల్ పిలుచుకొని పోయి మనం పలమనేరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చెక్కాలు చేపించితే అది అప్పుడు ఇవన్నీ ఏం తెలీదు. వాళ్ళు రక్తం తీసుకొని రక్త పరిస్థితి చేసినారే కానీ ఈ డీటెయిల్ మాకు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చెప్పలేదు సార్. కాకపోతే మాత్రలు ఇచ్చినారు. 15 రోజుల తర్వాత మళ్ళీ రండి చెప్పినారు. సరే నేను 15 రోజులు వాడేసిపోతే అయ్యారు బలం అయిపోయింది సార్. బలం అయ్యే కాటికి మళ్ళీ బంగారుపాలెం వేసుకున్నాం. బంగారుపాలెంలో ఈడ అయ్యలేదు, పెద్ద హాస్పిటల్లో అయ్యలేదు. చిత్తూరు పోయినా నేను రాయించినారు. చిత్తూరు పోయినాము. నిన్న పోయినాము. నిన్న ఈ మాటతో చెకప్ చేసి వాళ్ళు డాక్టర్లు 8వ నెల పాపకు మీరేం చేస్తూ ఉన్నారు నేను మమ్మల్ని అడిగినారు. మాకు తెలియదు సార్. ఈ పాప 10th స్కూల్కి పోతా ఉంది, చదువుకుంటా ఉంది, మాకు తెలీదు నేను చెప్పినాము. మళ్ళీ అటు నుంచి ఆపరేషన్ చేస్తే ఈ బిడ్డ బతుకుతుంది అని చెప్పినారు. సరే వాళ్ళు సైన్ చేయమంటే
గ్యారెంటీ మేము చెప్పలేము, మీరు సైన్ చేయండి, కాబట్టి చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పినారు సార్ వాళ్ళు. సరే సైన్ చేసినాము. రాత్రి 12 గంటలకు 7 అయ్యేలేదు, తిరుపతి రై హాస్పిటల్కి వేసుకోమన్నానని చెప్పినారు. వాళ్ళే అంబులెన్స్ పంపించినారు. బిడ్డని తల్లిని ఆపరేషన్ చేసి ఎత్తేసినారు. బిడ్డని ఎత్తుకొని పోయి ఐసీలో పెట్టినాము. ఏం బిడ్డ? మగ పిల్లలు సార్. పోతే అమ్మ సంగందోళని పానమూలి కాకపోతే మీకు ఎవరి మీద డౌట్ ఉందా, అనుమానం ఉందా? అనుమానం ముగ్గురు మీద ఉంది సార్. ముగ్గురు మీద ఉంది సార్. మా ఊర్లోని కంప్లైంట్ ఇచ్చినారా? కంప్లీట్ అంటే ఎస్ఐ సార్ రమ్మన్నాడు, కాబట్టి వాళ్ళ డాడీ బిడితో ఉన్నాడు, రాలేకపోయినాడు. ఈరోజు పోస్ట్ మార్టం ఆడే చేసి ఇస్తానని చెప్పినారు. నెక్స్ట్ టైం అంటే ఎస్ఐ వాటికి తిరుపతి పోయినాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ తవ్వ సంతకాలు తీసుకొని వ్యాక్సిన్ తీసుకుంటాము, ఇలా వచ్చి ఇంకోటి చేస్తాము, ఈయన టెస్ట్ చేస్తాము. మీ డౌట్ ఎవరి మీద ఉంటే చెప్తే వాళ్ళని పట్టుకొని ఈయన టెస్ట్ చేసి వాళ్ళ కరీన టెస్ట్ మేము చేస్తాము, చూస్తాము, మీకు న్యాయం చేస్తానని చెప్పినారు సార్. కూలి పుడుస్తామా, మేము ఇంటికాడ ఉండాలి. ఈ రోజు దావన్నా పని లేకన్నా మేము పని ఉంటే పని పుడుస్తామా. మా పిల్లలు పాప స్కూల్ పోతుంది, పాప పని పుడుస్తుంది. మేము తర్వాత 6 గంటకంతా పనికి వెళ్ళిపోతాం సార్. లేదు మీకేమో అనుమానం ఉందా? లేదు, మాకు ఎవరి పైన అనుమానం లేదు సార్. వాళ్ళ పైన అబ్బా బిహేవియర్ ఎట్లుంటుంది అమ్మా? ఆ పాప అంత రీతి లేదు రాదు సార్. ఏదో పూర్తి ఇక్కడ జరిగేది కష్టం వాళ్ళకి. అమ్మారు వాళ్ళు ఆ పాప 2 నెలలు స్కూల్ పోతా ఉండే, 2 నెలలు పనికి పోతా ఉండే, ఆవులు పోతా ఉంది, కూలి నెలలు కూడా చేసుకుంటా ఉంది ఆ బిడ్డ.